ప్రభుత్వం రైతుల మధ్య జరుగుతున్న 11వ దశ చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిసిన తర్వాత ప్రభుత్వం ఈ బాధ్యతను రైతాంగం మీద నెట్టేయడానికి పూనుకుంది. ప్రభుత్వ వాదనను సమర్థించేటటువంటి వాళ్ళు రైతాంగం ప్రయోజనాలతో సంబంధం లేకుండా నాయకులు వ్యవహరిస్తున్నారని, ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదన చాలా సమంజసమైందని, సంవత్సరంన్నర పాటు గొప్ప చట్టాలను నిలిపివేయటం అనేది మంచి అంశమని, ఆ తర్వాత జరిగే చర్చల్లో పరిష్కారాన్ని కనుగొనటం సాధ్యమవుతుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా రైతాంగాన్ని, ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించడానికి ఉద్దేశించిన ప్రచారం మాత్రమే. మొదటి నుంచి ప్రభుత్వం తాము ఈ చట్టాలను రద్దు చేయటం అనేది జరగదని, అవసరమైతే చిన్న చిన్న మార్పులు చేస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉంది. నిన్న కూడా మంత్రులు అదే విషయాన్ని ప్రకటించారు. మరోవైపున రైతు సంఘాల నాయకులు, రైతులు ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని, మద్దతు ధరలకి చట్టపరమైనటువంటి హామీని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒకవైపున ప్రభుత్వం చట్టాలను రద్దు చేయనని చెప్పి ప్రకటించడం, మరోవైపున రైతులు, రైతు సంఘాల నాయకులు చట్టాలను రద్దు చేయాల్సిందేనని చెప్పి పోరాటం చేయటం, ఈ రెండు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అదనంగా చెప్పింది ఏమిటి? 11వ విడత చర్చల్లో చట్టాలను రద్దు చేస్తామని చెప్పిందా? సంవత్సరంన్నర తర్వాత అయినా చట్టాలను రద్దు చేస్తామని చెప్పిందా? ఏమి చెప్పలా. సంవత్సరంన్నర నిలిపేస్తామని మాత్రమే చెప్పింది. అవసరమైనటువంటి సవరణలో ఇతరత్ర ఏమైనా ఉంటే ఈ మధ్యకాలంలో మాట్లాడుకోవచ్చు అని చెప్పింది. అది ఇప్పటి వరకు చెప్తున్న మాట మినహా కొత్త మాట ఏం కాదు. ఇప్పుడు విరమించుకోమనేటటువంటి వాళ్ళు, రైతాంగం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీతో ఉద్యమాన్ని విరమించుకోవాలని చెప్తున్నటువంటి వాళ్ళు ఏమి చెప్తున్నారు రైతాంగానికి? మీరు ఇదే చట్టాలను అమలు జరపడానికి కట్టుబడి ఉండండి, ప్రభుత్వం చట్టాలను అమలు చేస్తుంది, మీరు అమలు జరపండి అని చెప్పి చెప్పడం మినహా మరొకటి కాదు. కాకపోతే సంవత్సరంన్నర తర్వాత ఊబొడ్డుకు తీసుకెళ్ళి మనుషులు నిలబెట్టి నేను సంవత్సరంన్నర తర్వాత ఊపిలోకి నెడతానంటే, ఊపిలోకి నెట్టడం గ్యారంటీ అయితే అతనికి లభించేటటువంటి ఉపశమనం ఏమిటి? ఉరిశిక్ష వేసినటువంటి వ్యక్తిని నీకు ఉరిశిక్ష ఇవ్వాలి కాదు, సంవత్సరంన్నర తర్వాత ఉరిదేస్తామంటే ఆ వచ్చేటటువంటి ఉపశమనం ఏమిటి? కాబట్టి ఊపిలో దిగటం గ్యారంటీ, ఉరిదే శిక్ష పట్టడం గ్యారంటీ, కాకపోతే వ్యవధి లభిస్తుంది. అందుకని ప్రభుత్వ వాదనను బలపరుస్తూ ఉద్యమాన్ని విరమించాలనేటటువంటి వాళ్ళు సమస్యకు పరిష్కారాన్ని చూపటం కాకుండా ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనని, ప్రభుత్వం చేసినటువంటి చట్టాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఇటువంటి వాదనలు చేస్తున్నారు. వాస్తవంగా చట్టాల్లో ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలిస్తే, మళ్ళీ ఈ సందర్భంలో మరోసారి తప్పనిసరిగా పరిశీలించాలి. రైతాంగం ఎందుకంత గట్టిగా పట్టుబడుతుంది? ప్రభుత్వం సంవత్సరంన్నర తర్వాత సంవత్సరంన్నర పాటు వాయిదా వేద్దామని చెప్పినా ఎందుకని అంత గట్టిగా పట్టుబడుతుంది అనేది కూడా మనం పరిశీలించాల్సినటువంటి అంశమే. దీనిలో ప్రైవేట్ మార్కెట్లు ఏర్పాటు చేయటం కానీ, వివాదాల పరిష్కారం కానీ, పెనాల్టీలు విధించడం కానీ, ఉద్యోగుల్ని, ఇతరుల్ని కోర్టుల నుంచి రక్షణ కల్పించడం కానీ, ఇవన్నీ కూడా రైతుల ఉత్పత్తులు, వ్యాపార వాణిజ్య ప్రోత్సాహాల చట్టంలో ఉన్నాయి ముఖ్యమైన అంశాలు. ఈ అంశాలన్నీ కూడా రైతాంగానికి తీవ్రమైన ప్రమాదం కలిగిస్తాయి. ఇంకొకటి ఇందులో కనపడినటువంటి అంశం ఏంటంటే, ఈ చట్టాల్లో 3 చట్టాల్లో కలిపి ఉన్నటువంటి అంశాలు కేవలం రైతాంగానికి మాత్రమే కాకుండా దేశ ప్రజానీకానికి అందరికీ, మొత్తం మన చట్టబద్ధమైనటువంటి పరిపాలనా వ్యవస్థకే ప్రమాదం కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టంలో చెప్పినట్టుగా ప్రైవేట్ మార్కెట్లను ఏర్పాటు చేయటం అనేది ప్రభుత్వం దీనిలో పేర్కొంది. ప్రైవేట్ మార్కెట్లు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు రైతాంగానికి ధర ఇస్తామనేటటువంటి గ్యారంటీ లేదు. అతను చెల్లింపులు సక్రమంగా చేస్తాడనే గ్యారంటీ కూడా దానిలో ఎక్కడ కూడా పేర్కొనలా. అయితే మార్కెట్కు తీసుకెళ్తే, ప్రైవేట్ మార్కెట్కు తీసుకెళ్తే ఎక్కువ మంది పోటీ పడతారు కాబట్టి మీకు మంచి ధర వస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది.
కానీ ప్రైవేట్ మార్కెట్లో పోటీ అనేది ఏ రకంగా ఉంటుందో, అది ఎంత నేతి బీరకాయలో నెయ్యిలాగా ఉంటుంది అనేది చాలా ప్రైవేట్ అంశాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రైవేటు టెలికాం సంస్థలను చూస్తూ ఉన్నాం, గ్యాస్ ఉత్పత్తిని చూస్తూ ఉన్నాం. ఇతరంగా ప్రైవేట్ సంస్థలు చేస్తున్నటువంటి అనేక రంగాలు, ఈ రంగాలన్నింటిలో కూడా పోటీ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ వాళ్ళు ప్రవేశించిన తర్వాత, వాళ్ళతో పైచేయి అయిన తర్వాత, వాళ్ళు రైతాంగాన్ని, సాధారణ ప్రజానీకానే కాకుండా ప్రభుత్వాలను కూడా బెదిరించి, ప్రభుత్వాన్ని కూడా తమ దారికి తెచ్చుకుని వ్యవహరిస్తూ ఉన్నారు. మన ఉదాహరణలు కావాలంటే చూడవచ్చు. కోవిడ్ వ్యాపించిన సందర్భంలో కార్పొరేట్ ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఏ రకంగా పేషెంట్లని బెదిరించి వసూలు చేశారు, ప్రభుత్వాలు ఏ రకంగా నోరు మూసుకుని కూర్చున్నాయి అనేది మనం చూడవచ్చు. ఈరోజు ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వాలు పెట్టినటువంటి నిబంధనలను ధిక్కరించి ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తున్నా కానీ ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అంతకన్నా బలమైనటువంటి వాళ్ళు, ఈరోజు విద్యారంగంలో ఉన్నవాళ్ళ కన్నా, వైద్య రంగంలో ఉన్నవాళ్ళ కన్నా బలమైనటువంటి వాళ్ళు దేశ విదేశీ కార్పొరేట్లు వ్యవసాయ రంగంలోకి దిగబోతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు వ్యవసాయ రంగంలోకి దిగిన తర్వాత ఇక అక్కడ మార్కెట్లో, ప్రైవేట్ మార్కెట్లో రైతాంగానికి న్యాయమైనటువంటి ధర, వాళ్ళు వీళ్ళు బేరం చేసి న్యాయమైనటువంటి ధర తీసుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ధర తీసుకోవడానికి అవకాశం ఉండదు, రైతాంగానికి గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం లేదు. రెండోది, ఏదైనా మార్కెట్ పెట్టినటువంటి వాళ్ళు రైతాంగానికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టిపోతే దానిలో కూడా ఏం గ్యారంటీ లేదు ఎవరు చెల్లిస్తారనేది. మరి ప్రభుత్వం ఏమైనా చెల్లిస్తుందా? మరి ప్రభుత్వం చెల్లించకపోతే ఎవరిది బాధ్యత? నువ్వు ప్రైవేట్ మార్కెట్లు ఏర్పాటు చేసుకోవడానికి నువ్వు అవకాశం ఇచ్చావు, రైతాంగాన్ని అక్కడ అమ్ముకుంటున్నారు, కానీ వాడు డబ్బులు చెల్లించకుండా పారిపోయాడు. ఏం చేయాలి రైతు? పారిపోకుండా అక్కడే తిరిగినా రైతు చేయగలిగింది ఏం లేదు. అందుకని చెప్పి అటువంటి వాటికి ఏ రకమైనటువంటి గ్యారెంటీలు లేకుండా ప్రభుత్వం చట్టాలని రూపొందించింది. అట్లానే రైతుకి ఒప్పందం చేసుకున్నటువంటి వాళ్ళకి మధ్య కానీ ఏదైనా వివాదం జరిగితే వివాదాన్ని పరిష్కారం చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్ని చెప్పారు. అది 3 అంచెలుగా సబ్ డివిజనల్ అధికారి, ఆ తర్వాత జిల్లా కలెక్టరు, తర్వాత రాష్ట్ర అప్పిలేట్ అధికారి, ఇటువంటి వాళ్ళ దగ్గర ఈ పరిష్కారానికి చేసుకోవచ్చు అని చెప్పారు. ఇదంతా కూడా చాలా సుదీర్ఘమైనటువంటి కార్యక్రమం. సాధారణమైనటువంటి రైతులే కాదు, ధనిక రైతులు కూడా దీనిలో పాల్గొనటం, ఈ పరిష్కారంలో నెగ్గటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ బహుళజాతి సంస్థలు కానీ, కార్పొరేట్లు కానీ ప్రభుత్వాలను లొంగదీసి వాళ్ళు చెప్పినట్టు విధంగా చట్టాలను కూడా లెక్క చేయకుండా ప్రభుత్వాల చేత వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తున్నారు. అటువంటిది ఒక ధనిక రైతు మరొకళ్ళు ఈ పరిష్కార యంత్రాంగం దగ్గరికి వెళ్ళి, ఈ 3 అంచెల పరిష్కార యంత్రాంగం దగ్గరికి వెళ్ళి వాళ్ళని ధిక్కరించి తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేటట్టుగా చేసుకోవటం అనేది అసంభవమైనటువంటి విషయం. ఎక్కడన్నా 100% జరిగినా కానీ చాలా గొప్పగా జరిగినట్లుగానే భావించుకోవచ్చు. అందుకని ఈ వివాద పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి తీరు కూడా సాధారణ రైతాంగానికి ఏమాత్రం ప్రయోజనం కలిగించే విధంగా, మొత్తం రైతాంగానికి ప్రయోజనం కలిగించే విధంగా లేదు. తర్వాత అంత్యంత ప్రమాదకరమైనటువంటిది రైతాంగానికే కాదు, సాధారణ ప్రజానీకానికి, మొత్తం మన చట్టబద్ధమైనటువంటి పాలనా వ్యవస్థ కూడా ప్రమాదకరమైనటువంటిది. ఎవరైనా అధికారి, కేంద్ర ప్రభుత్వ అధికారి కానీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారి కానీ, అధికారులు కాకుండా ఎవరైనా ఇతర వ్యక్తులు మంచి ఉద్దేశంతో ఏదైనా ఒక చర్య తీసుకుంటే దాని గురించి ఎవరూ కూడా సివిల్ కోర్టులకు వెళ్ళటానికి అవకాశం లేదు. ఇది వ్యవసాయానికే పరిమితం అని చెప్పి కూడా చట్టాల్లో పేర్కొనలా. ఏ రంగానికి సంబంధించి ఎక్కడైనా తీసుకోవచ్చు, దానిలో ఉన్నటువంటి అనిశ్చితతను బట్టి. మరి ఇటువంటి అధికారాన్ని ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విషయంలోనైనా నిరంకుశంగా వ్యవహరించవచ్చు. భూములు లాక్కోవచ్చు బలవంతంగా, లేదు బలవంతంగా ఇతర పంటలకి సంబంధించినటువంటి నిర్ణయాలు చేయవచ్చు. ఇతరత్ర పేదలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ యొక్క నివాసాలకు సంబంధించినటువంటి వాటిను స్వాధీనం చేసుకోవటానికి కావాల్సిన విధంగా వాళ్ళు చేయొచ్చు. ఈ రకంగా చేసిన వాళ్ళు మంచి ఉద్దేశంతో దీన్ని చేసామని చెప్పి కానీ కోర్టులో చెప్పుకోగలిగితే, వాళ్ళు చెప్పినటువంటి దీన్ని కోర్టు అంగీకరిస్తుంది, వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవటానికి వీల్లేదు.
అంటే అసలు కోర్టుకి వెళ్ళటానికే వీల్లేదు. వాళ్ళు మంచి ఉద్దేశంతో చేసామంటే వాళ్ళ మీద కోర్టులు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ అప్పిలేట్ అథారిటీలు చేసినటువంటి నిర్ణయాల గురించి వాటిని అంగీకరించిన తర్వాత ఒకసారి మళ్ళీ అప్పీల్ చేయడానికి కోర్టులకు వెళ్ళటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని వీటిలో కల్పించారు. అందుకని ఈ రకమైనటువంటి అంశాలని చట్టాల్లో ఉన్నాయి. ఇంకా రైతు సాధికారిత ధరల హామీకి సంబంధించినటువంటి ఒప్పందంలో ధరల హామీ అనేది హెడ్డింగ్లో ఉంది, కానీ లోపల ఎక్కడ లేదు. ధరల హామీ ఎట్లా? వ్యాపారస్తుడు రైతు ఇద్దరూ కలిసి చేసుకునే ఒప్పందంలోనే ధరల హామీ ఉంటుంది మినహా ధరల హామీకి ప్రభుత్వం ఏ రకమైనటువంటి గ్యారంటీని ఇచ్చేటటువంటి పరిస్థితి దీనిలో కనిపించలేదు. ఎక్కడా కూడా ప్రభుత్వం మద్దతు ధరలు రైతాంగానికి ఇప్పిస్తుందని చెప్పి పేర్కొనలా. అంటే రైతు వ్యాపారి ఇద్దరి మధ్య ఏదైతే కుదురుతుందో అదే కనీస రైతు మద్దతు ధరల ఈ మద్దతు ధరల ఒప్పందం ధరలతో పాటు వ్యాపారస్తుడు తనకు కావాల్సినటువంటి నాణ్యతను కూడా దానిలో పొందుపరిచి తాను సరఫరా చేసేటటువంటి సరుకుల్ని తనకు కావాల్సినటువంటి నాణ్యతని వీటన్నిటిని కూడా పొందుపరిచి ఒప్పందం చేసుకుంటాడు, రైతాంగానికి ఇచ్చే ధరల్ని వీటన్నిటిని కలిపి. ఇక్కడ ఇద్దరున్నారు ఒప్పందంలో, సరఫరా చేసేవాళ్ళు ఇద్దరు, కొనుగోలు చేసేవాళ్ళే. వ్యాపారి తను సరఫరా చేస్తాడు రైతాంగానికి కొన్ని ఉపకరణాలని, రైతాంగం నుంచి పంటను కొనుగోలు చేస్తాడు. రైతు కూడా వ్యాపారస్తుడి దగ్గర నుంచి ఉపకరణాలన్నింటినీ కొనుగోలు చేస్తాడు, తన పంటను రైతుకు అమ్ముతాడు, వ్యాపారస్తుడికి అమ్ముతాడు. దీనిలో రైతు పండించిన పంట వ్యాపారస్తుడు తీసుకోబోయే ముందు పంట నిర్దేశించినటువంటి నాణ్యతతో ఉందో లేదో పరిశీలించడం కోసం అని చెప్పి ఒక పరిశీలకుడిని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. దాన్ని రైతు వ్యాపారస్తుడు ఇద్దరు కలిసి ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఆచరణలో రైతు చేత కూడా డబ్బులు కట్టిస్తారు, వ్యాపారస్తుడు ఏర్పాటు చేసుకుంటాడు. దీనిలో రైతు పండించిన పంట నిర్దిష్టమైనటువంటి నాణ్యతతో ఉందో లేదో పరిశీలించాలని చెప్పారు మినహా రైతుకి సరఫరా చేసిన ఉపకరణాలు, విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, ఇతరత్ర అతను సరఫరా చేసే యంత్రాలు, ఇతరత్ర వ్యవసాయ సలహాలు, సూచనలు ఇవన్నీ కూడా నిర్దిష్టమైనటువంటి నాణ్యతతో ఉంటున్నాయో లేదో పరిశీలించడానికి ఏమీ యంత్రాంగం లేదు. అంటే వ్యాపారస్తులు ఏమి ఇచ్చినా కానీ నాణ్యంగా ఇచ్చినట్టు రైతు పంటను మాత్రం పరిశీలించి తీసుకోవాలి. దీనిలో కూడా ఒకవేళ ఈ పరిశీలకుడు రైతు పంట నిర్దిష్టమైనటువంటి నాణ్యతతో ఉన్నా లేదు అని చెప్పాడు అనుకోండి, రైతు నిరూపించుకోగల తన పంట నిర్దిష్టమైనటువంటి నాణ్యతతో ఉందని. కాబట్టి రైతు నిరూపించుకోలేడు. రైతు పంట నిర్దిష్టమైనటువంటి నాణ్యతతో ఉన్నా వ్యాపారస్తుడు పరిశీలకుడిని తన వైపు తిప్పుకొని రైతు పంట నిర్దిష్టమైనటువంటి నాణ్యతతో లేదు అని చెప్పి కానీ అతని చేత చెప్పించగలిగితే రైతాంగానికి ఇచ్చే ధరని పూర్తిగా తగ్గించివ్వటానికి అవకాశం ఉంది దీనిలో. అందుకని ఇది గిట్టుబాటు ధర, మద్దతు ధర కాకుండా రైతాంగానికి వస్తున్నటువంటి ధరలను కూడా పోగొట్టడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందనేది మనం పరిశీలించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత ఈ ఒప్పందంలో చేసుకున్నటువంటి ఏ సరుకుల గురించి అయితే ఒప్పందం చేసుకున్నారో ఈ ఒప్పందం పరిధిలో ఉన్నటువంటి సరుకుల్ని ఎంతైనా నిల్వ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అంటే నిత్యావసర సరుకుల గురించి మనం ధాన్యాన్నైనా లేదు ఇతర సరుకులనైనా వేటిని సంబంధించి ఒప్పందం చేసుకున్నా వాటిని ఎంతైనా నిల్వ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. నిల్వల మీద ఇంతకు ముందున్నటువంటి చట్టాలు ఏవి కూడా దీన్ని గుర్తించవు. అందుకని ఇది కూడా చాలా నష్టకరమైనటువంటి అంశం. దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, వినియోగదారులందరికీ కూడా దీనివల్ల కూడా తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తుంది. ఇక దీనిలో రుణాలు తీసుకోవటానికి గురించి కూడా పేర్కొన్నారు. చట్టంలో ప్రభుత్వం పేర్కొనటం వ్యవసాయ భూములకేమీ నష్టం లేదని చెప్తుంది, భూములు రైతులకే ఉంటాయని చెప్తుంది. ఇప్పుడు ప్రచారం కూడా అదే చేస్తూ ఉన్నారు, భూములు రైతాంగ భూములకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు, భూములన్నీ రైతుల చేతుల్లోనే ఉంటాయని. కానీ చట్టంలో ఏం చెప్పారంటే ఒప్పందం చేసుకున్న తర్వాత రైతు వ్యాపారి లేదు రైతు ఈ వ్యాపారస్తుల సంస్థలు
వ్యాపారి, ఎఫ్పిఓలు అంటే ఈ రైతుల ఏర్పాటు చేసుకున్నటువంటి ఫార్మర్స్ ఆర్గనైజేషన్లు, ఇతర రైతుల కూటములతోటి ఒప్పందాలు చేసుకున్న తర్వాత రైతులు వ్యాపారులు రుణాలు పొందవచ్చు బ్యాంకుల దగ్గర నుంచి. అంటే ఏ హామీ మీద? ఇవాళ బ్యాంకులకు రుణాల కోసం అంటే మీకు హామీ ఏంటని చెప్పి అడుగుతున్నారు. లేదు, రైతాంగానికి ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రుణాలు దేని మీద ఇస్తున్నారు? పంట హామీ మీద ఇస్తున్నారు. అంటే పంట హామీ మీద ఇప్పుడు రైతాంగానికి ఇస్తున్నటువంటి రుణాలని రైతులకి వ్యాపారస్తులకి కల్పిస్తారా రేపు? లేకపోతే రైతు భూమి హామీ మీద వ్యాపారస్తుడికి రుణం ఇస్తారా? అంతే తప్ప వ్యాపారస్తుడు తన వైపు నుంచి ఏదన్నా బ్యాంకులకు హామీ పెట్టి రుణం తీసుకుంటాడా? కాబట్టి రైతాంగం యొక్క భూముల్ని పంటల హామీ మీద వ్యాపారస్తులు కూడా రుణం పొందడానికి కావాల్సినటువంటి అవకాశాలని దీని ద్వారా ప్రభుత్వం చట్టం ద్వారా కల్పిస్తూ ఉంది. ఇది రైతాంగానికి ఎంత మేరకు ప్రయోజనం కలిగిస్తుంది ఏంటనేది చూసినప్పుడు రేపు వ్యాపారస్తుడు రుణం చెల్లించుకొని వెళ్ళిపోతాడు. ఎవరు చెల్లించాలో రుణాన్ని? రైతు చెల్లించాలి. ఒకళ్ళు చెల్లించకపోతే నెక్స్ట్ బ్యాంక్కి వెళ్తే ఏం చెప్పుద్ది బ్యాంకు? నువ్వు రుణం తీసుకున్నావు, ఇదిగో నీ పేరుతో ఇంత రుణం ఉంది, నీ భూమి పేరుతో ఇంత రుణం ఉంది, కాబట్టి నువ్వు ఈ రుణాన్ని చెల్లిస్తేనే నీకు మళ్ళీ రుణం ఇస్తామని చెప్తారు. అందువల్ల రైతు అనివార్యంగా వ్యాపారస్తుడు తీసుకున్న రుణాన్ని కూడా చెల్లించాల్సి వస్తుంది. లేదా ఆ బ్యాంకుకు మళ్ళీ రుణం కోసం వెళ్ళటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఇది ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించాలి. అట్లానే నిత్యావసర సరుకుల సవరణకు సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడాలి. దీంట్లో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, మనం రోజు వాడుకునే సరుకులు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పప్పులు, ముతక ధాన్యాలు, వంట నూనెలు, నూనె గింజలు, ఇటువంటి వాటన్నిటిని నిత్యావసర సరుకుల జాబితా నుంచి తొలగించారు. ఇవన్నీ నిత్యావసర సరుకులు అయితే ఎందుకు తొలగించారు జాబితా నుంచి? అంటే వీటన్నిటిని వ్యాపారస్తులు నిల్వ చేసుకోవటానికి. నిత్యావసర సరుకుల జాబితా నుంచి తొలగిస్తే ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు. వీటన్నిటిని వ్యాపారస్తులు వాళ్ళ ఇష్టం వచ్చినంతగా నిల్వ చేసుకోవటానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పుడు మనకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, రాష్ట్రంలోనూ చిన్న చిన్న జిల్లాల్లోనూ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ కొన్ని వేల టన్నుల్లో లేదా లక్షల టన్నుల్లో నిల్వ చేసుకోగలరు. కానీ ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి ప్రభుత్వం ఈ చట్టాల ద్వారా తీసుకొస్తున్నటువంటి వాళ్ళు, కార్య సంస్థలు కానీ లేదు బోల్డ్ సంస్థలు కానీ, మొత్తం మన దేశంలో ఉన్నటువంటి వరి ఉత్పత్తి కానీ, గోధుమ ఉత్పత్తిని కానీ మొత్తాన్ని కానీ నిల్వ చేయగలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. మరి అటువంటి వాళ్ళు ఈ తొలగించినటువంటి నిత్యావసర సరుకుల జాబితా నుంచి తొలగించినటువంటి సరుకులు మొత్తాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తే ఏమిటి ప్రజల పరిస్థితి? ధరలు విపరీతంగా పెరిగితే ఈ సరుకులకి మరి ప్రజానీకానికి ఈ సరుకులు ఏ విధంగా అందుబాటు అవుతాయి? అందువలన ధరలు ఎంత పెరిగినా కానీ కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఏర్పడుతుంది. ఇది చెప్పిన తర్వాత రెండో అంశం ఏమి చెప్పింది? నిత్యావసర సరుకుల ధరల్ని, ఏ సరుకుల ధరలనైనా, ఆహార పదార్థాలు ఇతరత్ర సరుకుల ధరలు 50% పెరిగినప్పుడు లేదా 5 సంవత్సరాల సగటు తీసుకొని దాని ప్రకారం 50% మించి పెరిగినప్పుడు మాత్రమే మార్కెట్లో జోక్యం చేసుకుంటాం అని చెప్పింది. అది కూడా మార్కెట్లో జోక్యం అని చెప్పింది, కానీ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటారో లేదనేది చెప్పలా. అంటే ఈరోజు మనకు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి బియ్యం ధరలు సుమారుగా 40-50 రూపాయల మధ్య ఉన్నాయి. 50 రూపాయలు ఉన్నటువంటి బియ్యం ధరలు 74 రూపాయలు పెరిగినా ప్రభుత్వం చర్య తీసుకోదు. ఎందుకంటే 50% పెరగల. కానీ 75 రూపాయలు పెరిగినా లేదు 80 రూపాయలు పెరిగినా కూడా చర్య తీసుకోకుండా ఉండొచ్చు. ఎలా? సంవత్సరం 12 నెలల సగటును తీస్తే ఎంత ఉందనేది చూస్తారు. ఆ తర్వాత 5 సంవత్సరాల సగటు కూడా మేము చూస్తామని చెప్తారు. నీ 5 సంవత్సరాల సగటు ప్రకారం నువ్వు 100% ధరలు పెరిగినా కానీ ఇక్కడ కనపడకపోతే 50% ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఎందుకంటే దారుణమైనటువంటి విషయం ఏమైనా ఉందా? అంటే ఇది పూర్తిగా రైతులకే సంబంధించింది కాదు. రైతులు వాడతారు ఈ వినియోగ సరుకుల్ని, మొత్తం దేశ ప్రజానీకం, వ్యవసాయ కార్మికులు కానీ, మధ్యతరగతి, ఒక మాదిరి వ్యాపారం, అందరూ 100% ప్రజలు ఈ సరుకులన్నింటినీ కూడా వినియోగించేటటువంటి వాళ్ళే. మరి ఈ రకంగా సరుకులు వినియోగించేటటువంటి ప్రజానీకానికి వాళ్ళ సరుకుల్ని విపరీతమైనటువంటి ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తే వాళ్ళు ఏ రకంగా
ప్రజలు బతకగలరు. నువ్వు ఆదాయాలు 4-5% మించి పెరగకుండా నువ్వు పరిమితులు విధిస్తున్నావు. కార్మిక చట్టాల పేరుతోటి, లేదు ఉపాధి హామీ పనుల్లో కార్మికులకు ఇచ్చే వేతనాలు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు, క్యాజువల్ కార్మికులు, రకరకాల పేర్లతోటి నువ్వు వాళ్ళ సంవత్సరానికి వాళ్ళ ఆదాయాలు కానీ వేతనాలు కానీ 4-5% మించి పెరగకుండా నువ్వు పరిమితులు విధిస్తున్నావు. దానిలోనే ఎక్కువ పని చేయాల్సిన పరిస్థితిని కల్పిస్తూ ఉన్నావు. మరి ఇన్ని చేసిన తర్వాత ధరలు 50% పెంచుతాను, వేతనాలు 5% పెంచుతానంటే 80%గా ఉన్నటువంటి పేద ప్రజల పరిస్థితి ఏమిటి? కార్మిక వర్గం పరిస్థితి ఏమిటి? రైతాంగం పరిస్థితి ఏమిటి? అందుకని ప్రభుత్వం అత్యంత దారుణమైనటువంటి చట్టాలని సంవత్సరంన్నర వాయిదా వేస్తానని చెబుతుంది. అంటే ప్రజానీకం మీద వేసే భారాలని, వేసే ఉరిశిక్షని ఒక సంవత్సరం వాయిదా వేస్తానని చెప్తా ఉంది. వాయిదా తర్వాత మళ్ళీ యథాప్రకారం అమలు జరుగుతాయి. కాబట్టి ఉరిదీయబడే వాడికి సంవత్సరంన్నర గ్యాప్ దొరికినందువలన లభించేటటువంటి పెద్ద ఉపయోగం ఏమీ లేదు. పైగా ఈ ప్రభుత్వాన్ని నమ్మశక్యంగా అనేటువంటి ప్రభుత్వంగా ఇది ఉంది. మాటలు ఒకటి చెప్తూ ఉంది, చట్టాల్లో ఒకటి ఉంటా ఉంది, వేరే విషయాలు తన ఇష్టం వచ్చినటువంటి అమలు జరుపుకుంటూ వెళ్తూ ఉంది. ఇవాళ ఎక్కడైనా అదే రకంగా చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అన్ని రంగాల్లోనూ అదే విధంగా వ్యవహరిస్తూ ఉంది. అందుకని సంవత్సరంన్నర పాటు చట్టాలని మేము వాయిదా వేస్తామని ప్రభుత్వం ప్రకటించిన రైతాంగం పోరాటాన్ని విరమించిన తర్వాత వాయిదా వేస్తారా, లేదు యథావిధిగా కొనసాగించకపోతారా అనేది కూడా తీవ్రమైనటువంటి సందేహాస్పదమైనటువంటి అంశం. అందుకని ఈరోజు రైతాంగం ఈ ప్రభుత్వం యొక్క స్వభావాన్ని కానీ, ప్రభుత్వం యొక్క తీరును కానీ వీటన్నిటిని బట్టి చూసినప్పుడు చేస్తున్నటువంటి ఆందోళన కొనసాగించడం అనేది అత్యంత న్యాయమైనది. ప్రభుత్వ వాదనను బలపరిచేవాళ్ళు, చట్టాన్ని బలపరుస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వాదన రైతాంగం యొక్క ఆందోళన విరమించవచ్చు కదా అనేది పూర్తిగా తప్పుడు వాదన. పూర్తిగా చట్టాలు రద్దు అయితేనే, మద్దతు ధరలకు సంబంధించి రైతాంగానికి నిర్దిష్టమైనటువంటి చట్టపరమైనటువంటి హామీ లభిస్తేనే, విద్యుత్ సవరణ బిల్లుని ప్రభుత్వం ఉపసంహరించుకుంటేనే ఈ పోరాటాన్ని విరమించడం అనేది రైతాంగం ఎంతకాలం చేసినటువంటి పోరాటానికి తగినటువంటి ఫలితం చేకూరినట్లు అవుతుంది.